తెలంగాణ స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? బీఆర్ఎస్ నుంచి వచ్చిన శాసనసభ్యుల పరిస్థితి ఏంటి? టెన్షన్ పడుతున్నారా? టెన్షన్ పెడుతున్నారా? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారంలో ఏం జరగబోతోంది? సుప్రీం ఇచ్చిన గడువులోపు స్పీకర్ ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకుంటారా? స్పీకర్ నిర్ణయంపై పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైందా? టోటల్ ఎపిసోడ్ పై పార్టీ మారిన ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది శాసనసభ్యులు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంపై గులాబీ పార్టీ న్యాయ పోరాటం చేస్తోంది. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో అనర్హత వేటు పిటిషన్పై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ని కోరింది. అయితే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది క్లారిటీ లేదు. నిర్ణయం ఇలాగే తీసుకోవాలి అనే నిబంధన అస్సలు లేదు. కానీ ఏదో ఒకటి చేయాలనే చర్చ జరుగుతోంది. దీనిపై స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇప్పటివరకు నిర్ణయానికి వచ్చినట్టు కనిపించడం లేదు. కానీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన శాసనసభ్యులు మాత్రం కొంత టెన్షన్ పడుతున్నట్టు అంతర్గతంగా చర్చ జరుగుతోంది. కోర్టు ఇచ్చిన గడువులోపు నిర్ణయం తీసుకోకపోతే ఏం జరగబోతోందనేది అసలు చర్చ. అయితే స్పీకర్ నిర్ణయాల్లో కోర్టు జోక్యం ఉండదు అనేది ఒక వాదన. కానీ కోర్టు గడువు పెట్టిన నేపథ్యంలో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? కోర్టును గడువు అడుగుతారా? అనర్హత వేటుకు ఆధారాలున్న ఎమ్మెల్యేలపై వేటు వేస్తారనే అనుమానాలున్నాయి. సుప్రీం తీర్పు వచ్చిన 2 రోజుల తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో సమావేశమయ్యారు. సమావేశానికి పార్టీ మారిన ఒక ఎమ్మెల్యే తప్ప అందరూ హాజరయ్యారు. జరిగిన ఎపిసోడ్, జరగబోయే పరిణామాలపై చర్చించారు. స్పీకర్ పరిధిలోకి బంతి రావడంతో ఎలా వ్యవహరించాలి అనే చర్చ జరిగింది. సమావేశంలో స్పీకర్కి ఉన్న విశేష అధికారాలు, కోర్టు ఇచ్చిన గడువు తర్వాత ప్రభుత్వ ఆలోచన ఏంటి అనే చర్చ జరిగింది. వీటికి తోడు అనర్హత వేటుపడే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనే దానిపైన చర్చించారు. అయితే కోర్టు పరిధిలోని అంశం కావడం, దీనికి తోడు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే దానిపై ఇప్పటికే ప్రభుత్వం ఫిక్స్ అయింది. పార్టీ మారిన శాసనసభ్యుల్లో ఆందోళన లేకుండా జరగబోయే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనే చర్చ చేసినట్టు తెలుస్తోంది. అయినా ఫిరాయించిన ఎమ్మెల్యేలకు టెన్షన్ మాత్రం తప్పేట్టులేదు.